ఒరేయ్ నిన్న ఒక అమ్మాయి గంట సేపు మాట్లాడిన తర్వాత చోట ఉందిరా. అమ్మాయి కంసేపు పట్టిందా నేను చవటానికి? నవ్వించాలా పహే. అయినా నీకు అమ్మాయిలంటే అలర్జీ కదరా. రే అమ్మాయిలంటే ఎలర్జీ కాదురా, అమ్మాయిని చూడగానే ఎనర్జీ రావాలి. ఓ ఎందుకో ఏమో అనిపించాలి. Excuse me? ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే, పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే. ఎందుకో ఏమో గుండె దరువులు వేసే, కొంటె తలపులు తోచే పొంగి పొరలేను ఆసే. ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రే. హలో, వాడు ఇప్పుడు అప్పుడే కోమాల నుంచి బయటకు రాడు. కానీ మీకేం కావాలి మేడం? హీల్స్. నంబర్ ఎంత? 6. బట్ హౌ? కాలు సైజ్ చూసి చెప్పు నంబర్ చెప్పడం, ఫేస్ చూసి కూడా చెప్పు నంబర్ చెప్తాడు ఈ బాట. యు గ్రేట్. యు ఆర్ మ్యారేజ్? నో. యు లవ్ ఫిక్స్? వాట్? మీరు లవ్ లో ఉంటే లవ్లీ హీల్స్ చూపిద్దామని. సారీ, ఐ డిడ్ంట్ గెట్ యు. అంటే హలో, యా మామ్, ఐమ్ కమింగ్ ఆన్ ద వే. రే ఈ బాట ఫిక్స్ రా. ఏయ్ ఇంగ్లీష్ చెప్పలా ఉంది, ఇదే కలవా? లవ్ కి లాంగ్వేజ్ ఏముందిలేరా. లవ్ కి అవసరం లేదు, మాట్లాడడానికి కావాలి కదా. కరెక్టే, ఇంగ్లీషే కదా, నేర్చేసుకుందాం. అది ఓకే, కూర్చో. శీఘ్రమేవ లఘు ప్రాప్తిరస్తు. సో ఇక నుండి మీ అందరి ప్రాబ్లమ్స్ నావి. వి విల్ మీట్ టుమారో. ఓకే, బాయ్. సీ యు మేడం. వెల్కమ్ టు ఫ్రెష్ బ్యాచ్. మీరు ఫ్రెషేనా? ఏ నువ్వు కాదా? కావాలంటే టచ్ చేసుకోండి, ఒక్క మొక్క కూడా ఇంగ్లీష్ రాదు. చూపి. అది కాదు మేడం, ఏదిరా ఇక్కడికి వస్తుంది రా, చాలాసార్లు చూసాను. ఎక్కడుందే? రే అదిగో చూడు అమ్మాయి. ఆ అమ్మాయ రే, మంచి మసాలా దట్టించిన గ్రిల్ చికెన్ లా ఉంది. నోట్లో పెట్టుకుని సప్పని కరిగిపోద్ది. రే అంత అందమైన అమ్మాయిని పట్టుకుని చికెన్ మటన్ అంటే ఏంటి? నువ్వు వెళ్ళి మామా, ఆల్ ద బెస్ట్. రే అమ్మాయి బానంది రోయ్, మొన్నడేలాంటి సాధించుకొస్తాడు కాక. ఎక్స్క్యూజ్ మీ. మే ఐ హెల్ప్ యూ? నా లవర్ పర్స్ మర్చిపోయి వచ్చాడు, మరి మీరు హెల్ప్ చేస్తారా? అందుకని నువ్వు మర్చిపోయి వచ్చావా? అవును. మీ దగ్గర పర్స్ ఉందా? పర్సు లేదు, మనసు ఉంది. దాన్ని మర్చి ఆల్రెడీ పెట్టుకుని ఉన్నాడు. మరి నీ విషయం ఏంటి? నేను రెడీ, కాకపోతే గంటకు 2000 చార్జ్ చేస్తాను. నువ్వు రెడీయా? నువ్వు ఆ టైపా? అవును, మీరు వచ్చేస్తారు ఫ్రీగా. ఛీ, హాయ్. హా? వావ్. నువ్వు? నేను బాటా, హీల్స్, చెప్పు సైజు. ఓ బాటా బాలాజీ. హ్యాండ్సమ్, హౌ ఆర్ యు? హ్యాండ్సమ్మా అంటే అందంగా ఉండవు కదా, పడగొట్టుడు ఈజీ. హలో, మీరు ఇచ్చిన హీల్స్ చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి. మీరు తెలుగు? అమ్మ ఆంధ్ర, నాన్న మలయాళీ. అవును, నువ్వేంటి ఇలా వచ్చావు? మీకోసమే. మిమ్మల్ని చూసిన కాడి నుంచి సముద్రంలో నీరంత పచ్చగా, హుస్సేన్ సాగర్లో నీరంత ఉప్పగా, గోల్కొండ కోట కూడా తాజ్మహల్లా కనిపిస్తుందండి. కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్న ఫీల్ మాత్రం ఇదేనండి. ఏంటి లవ్వా? అవును, ఏం చూసినాను ప్రేమిస్తున్నావు? మీ మనసు. మనసు కనిపించదుగా. అందం కూడా. ఇప్పుడే మనసు అన్నా? అదే రెండును. క్లారిటీ లేదు. ఏ అందం కావాలా, బి మనసు కావాలా? అదేం క్వశ్చన్? ప్రేమ అంటే రెండు ఉండాలేమో కదా. అదే, నీకెలాంటి ప్రేమ కావాలి? మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారండి. నేను క్లారిటీగానే ఉన్నా, నువ్వే కన్ఫ్యూజ్ అవుతున్నావు. వెళ్ళి ఆలోచించుకొని ఒక క్లారిటీతో రా. అది కాదు, ఇంకోసారి. గో మ్యాన్. ఏమందరా నీ లవ్? ఏ
అందం కావాలా, బి మనసు కావాలని 2 ఆప్షన్లు పెట్టిందిరా. మరి సి డి ఏదైనా ఆప్షన్ కొత్తగా ఉంది. నేనైతే ఏ కోరుకునేవాడిని. చెప్పు తీస్తాను అని అంటదిరా. అరే ఏ ఆడదైనా మనసే కోరుకుంటది కదా. మరి అదే అడుక్కోవచ్చుగా. మీకు అర్థం కావట్లేదురా. అదే టాస్ చేద్ది, గెలిచినా ఓడినా అదే బౌలింగ్ చేద్ది. మరి ఈ లోపు ఎవడైనా బ్యాటింగ్ చేస్తే అది బౌలింగ్ పిచ్, బ్యాటింగ్ అంతగా అనుకూలించదు. ఓహో. చాలా కష్టం. రండి రండి. ముదిరే నిన్నే 2 సార్లు బుక్ చేసిందంటే ఆ అమ్మాయిల్లోనే పెద్ద ముదిరే ఉంటదిరా. మా అన్నయ్య నా వెంట పడుతున్నాడు. దొరికితే నాకు ఇష్టం లేని పెళ్లి చేసి నా గొంతు కోసేస్తాడు. రే ఒకసారి చూపించా. ఆఫీసరే చూస్తాన్నావుగా, చూడు. అమ్మో, ఇదేదో లేచిపోయి వచ్చిన కేసులా ఉంది. ఆ అమ్మాయి మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ లో నా కో స్టూడెంట్ రా. సరే ఎక్కడికి వెళ్ళాలి? జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 లో నా లవర్ వెయిట్ చేస్తున్నాడు. అక్కడ డ్రాప్ చేస్తే చాలు. మరి ఆ పెళ్లి కూతురు? ఆ పెళ్ళికొద్దు, తెలీదు. బాబోయ్, ఈ రిస్క్ నేను ఫేస్ చేయలేను. కావాలంటే నువ్వు తీసుకెళ్ళు, నేనుంటాను. వెళ్ళు వెళ్ళు. సరే సరే కూర్చో. ఇప్పుడు నీకేం చెప్పినా అర్థం కాదులే. మనకెందుకులే పద. అరే తమ్మి, ఏయ్ ఫిష్ అన్న, ఏం వై టెన్షన్ రన్నింగా? ఇప్పుడు ఇంగ్లీష్ అవసరం మారా? ఇంగ్లీష్ అన్నా, ఫీల్ అవుతుంది. పెళ్లి కూతురు గెటప్ వేసుకుని అమ్మాయి ఇట్లా మోగా చూసిరానా? చూసా. ఆ అమ్మాయి నీకేమవుతుంది? అరే అది నా చెల్లెరబే, అది పెళ్లి పిట్టలు మీకు పారిపోయి వస్తుంది. పెళ్లి కూతురు గెటప్ లోనా? ఆ, చూసినా ఇప్పుడే. ఆ? ఇటేలి ఇటే అరే రండ్రా. అటు కదర వెళ్ళింది. రే ఆడు మా కో స్టూడెంటేరా. స్టూడెంట్? అదేరా పాపం రౌడీజాలు దందాలు చేసి బతుకుతుంటాడు. రౌడీయా? ఏ ఆడు ముఖం చూస్తాను అనిపించట్లేదా? కొట్టుచ్చినట్టు కనపడుతున్నాయి కదా ఘాట్లోవి. సరే నువ్వు క్లాస్కి వెళ్ళు, చిన్న పనుంది చూసుకొని వస్తా. ఏయ్, ఏంట్రా? ఆటోకు డబ్బులు. ఆటో వాడిని అడుకో. ఏ చెప్పాలా బి చెప్పాలా, ఏం చెప్తే ఏమంటదో. ఆ? ఇంకా క్లారిటీ వచ్చినట్టు లేదు. నా కళ్ళేమో నీ అందం కావాలంటున్నాయి, నా హార్ట్ ఏమో నీ మనసు కావాలంటుంది. టోటల్ యూత్ అంతా ఇదే కన్ఫ్యూజన్ లో బతికేస్తున్నారు బాట. అయితే మనం కూడా నలుగురు నడిచే దారిలో నడుద్దాం. జేబులో కేసుందా? ఏయ్ చిచ్చి, నేను అటువంటి అడ్డదారులు వెళ్ళను. మరి ఏ దారి కావాలి? దారేంటో తెలియదు కానీ లక్ష్యం ఉంది. ఏంటది? 5 ఫింగర్స్ టార్గెట్. ఒక అమ్మాయి, 2 పిల్లలు, 3 బెడ్రూమ్ ఫ్లాట్, 4 వీలర్, 5 lakhs బ్యాంక్ బ్యాలెన్స్. అంతే. చూసావా, నీ ప్రేమలో కూడా స్వార్థం ఉంది. ప్రేమ కమర్షియల్ అయిపోయింది. ప్రాఫిట్లు లాస్లు చూసుకునే ప్రేమ. చి, ఐ హేట్ ఇట్. ఓకే, నీకెలాంటి ప్రేమ కావాలి? ఏమీ ఆశించని స్వచ్ఛమైన ప్రేమ. అది నాలో ఉంది కదా. అది నీలో ఉంటే సరిపోదు బాట, నాకు చూపించాలి. చూపిస్తాను. ఈ సిటీలో ఒక్క స్వచ్ఛమైన లవ్ జంటని నువ్వు చూపించినా చాలు, ఐ లవ్ యు చెప్పేస్తా. లేకపోతే నన్ను మర్చిపో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఆగు. ప్రేమ లేదు అని అన్నావు కదా, చూడు ప్రేమకు పూసిన పువ్వులు. వాళ్ళు పూలో కాయలో నేను చెప్తాను కానీ. ఏయ్, అమ్మాయి గోల్డ్. మరి అబ్బాయి అగ్రి గోల్డ్. అయితే వీళ్ళిద్దరు ప్రేమ రోల్ గోల్డా? అయినా వీళ్ళిద్దరు ఓకే, వీడెవడు? ఐఎమ్ జావా. జావా? నో నో, రై జావా. చీ, నువ్వొద్దు. నీ పేరేంటి? ముంతాజ్. నీ పేరేంటి? షాజహానా? కాదు, సల్మాన్ ఖాన్. ముంతాజ్ కి షాజహాన్ తాజ్ మహల్ ఇచ్చాడు, నువ్వు నీ లవర్కే ఇచ్చావు. 3 నెలల కడుపు. ఏంటి కనిపించట్లేదు? అయ్యో నాకు చెప్పలేదు కదా. అంటే ఇప్పుడు విషయం కాదు, పెళ్లి తర్వాత ఏం చేయాలని. పెళ్లి తర్వాత ఎరా, పెళ్లి తర్వాత మాకు అలాంటి ఉద్దేశం ఏం లేదు. అయ్యి బాబీ, పద. చూడు బాట, కాలు సైజ్ చూసి చెప్పి నెంబర్ చెప్పినంత ఈజీ కాదు బాట ప్రేమంటే. అది కాదు రేటా. టాటా. అంతేనా? బాలీవుడ్ లో కత్తిన కెమెరా పడగొట్టచ్చు కానీ దీన్ని పడగొట్టడం చాలా కష్టం. అరే బాట, నీ 5 ఫింగర్స్ టార్గెట్ లో 1 ఫింగర్ పట్టేరా. మ్యాటర్ ఓకేనా బాట? వచ్చావా? అలా తీసుకొచ్చింది నువ్వే కదా. నీ గుండు పగిలిపోతారా. వస్తున్నాను. శాస్త్రి, ఇప్పుడు నువ్వు అమెరికా గుళ్ళ పూజారి. ఓకే. ఫిష్ నీ దగ్గరికి అర్చన కోసం వచ్చాడు. ఓకే. ఇప్పుడు మీరిద్దరు ఇంగ్లీష్ లో మాట్లాడుకో. అలాగే. అర్చన అంటే మీ చెల్లెలా? ఏం ఎక్కడారా? నీ బండాకుడు. అర్చన అంటే పూజ,
అది కూడా తెలియకుండా గుణాగిరి ఎలా చేస్తున్నావు? ఓకే ఓకే ఇప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడుకోండి. గౌరీ పంతులు ఫైను ఫైను. పైన మై నేమ్ ది సర్చండ్ రా. కమాన్ శాస్త్రి టాక్ టు హిమ్. మీకు తెలియంది ఉంది మేడం, చేతిలో సంభావన పడందే నోరు పెగలదు కదా వ్యధవది. నా సెటిల్మెంట్ పైసలని నీకే చేటట్టు నా యథావాది. ఏమిటిది $500? మొన్న 100 ఇచ్చిన కదరా. అరే ఇప్పుడు నేను అమెరికా పూజారి. నీ పని మంచిగా ఉంది శాస్త్రి. నేను కూడా దందాలు మానేసి నీలేక నాకు మంత్రాలు నేర్చుకొని అమెరికాలో సెటిల్ అయిపోవాలి యథావది. ఓకే ఓకే సిట్ డౌన్. నేను మిమ్మల్ని క్లాస్ లో అబ్జర్వ్ చేస్తాను. ఓ కూసోపోరా, ఏదో ఇంగ్లీష్ Next. నేర్చుకోనికి వచ్చినట్టు నువ్వు. బాటా శ్రావణి ఇప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడుకోండి. వాట్ ఏ రిటా, మీ ఫాలో యూ, యూ కటింగ్ మీ, ఐ ప్యూర్ లవ్ సీయింగ్, యూ ఇన్సల్టింగ్ మీ, వై సమ్ లవ్ గివ్. యూ డాగ్ లా ఫాలో మీ, ఐ హేట్ హిమ్. కుక్కల నా వెంట తిరగలా? నా అందం చూసి 3 months బ్యాక్ యూ రూమ్ కాలింగ్ మీ, మిక్సింగ్ కాక్టైల్ బియర్, మై సీలం రాబరీ. మీ ఎస్ రాబరీ, ఐ యామ్ క్యాడ్బరీ. ప్రెసెంట్ 3 months బేబీ, యూ డాడీ. వెయిట్, I made 2 months. Why 3 months? I am not daddy. Who daddy? First search daddy. ఏయ్, ఏమ్రా 3 months అవుట్ గోయింగ్ లేక వాడుకొని ఇప్పుడు బిల్లు వస్తే నాది కదంటావా? లేదా నా అసలు నాకు సెల్లే లేదు. నాట్ గర్ల్, మై గర్ల్, లవ్ రీటా. అంటే పోస్ట్ పెయిడ్ వదిలేసి ప్రీపెయిడ్ లకి ఎంట్రీ అయినావా? అన్నయ్య ఏయ్, అన్నయ్య, ఈ అన్నయ్య ఉండగా నా చెల్లెలకు జరిగిన అన్నయ్యం ఏ చెల్లెలకు జరగనియను. ఏ ఫిష్ కూల్ ఫిష్. కూలేదేం లేదు మేడం. ఏ లోరా పంతులు కరా అలాగే చదువు మంత్రాలు చదువు. మరి నా దక్షిణ రక్షణ ఇంత తలకాయ కావాలా కాలు కావాలా చెప్పురా, ఏం కావాలరా? చదువురా మంత్రాలు. ఓం భో ఇలా, భువస్సుః, ఇలా తలపెట్టి. ఓం సవితృవరేణ్యం, ఇలా తలపెట్టి. భర్గో దేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్. అమ్మ బాబోయ్, ఎవరు టాలెంట్ ఆడు చూపించేస్తాడేంట్రా? అన్నా ఇది ఉత్తుత్తిన యాక్టింగ్. ఒరే, అమ్మా, నువ్వే అవలాగా ఐఎమ్ నాట్ ఏ రాబర్, ఐఎమ్ జస్ట్ బాటాలో లేబర్. వెళ్ళండి వెళ్ళి కూర్చోండి. గో అండ్ సిట్ డౌన్. అమ్మో, వీళ్ళందరూ క్యారెక్టర్లకు బయటికి రాకపోతే నాకు పెళ్ళి అయిపోతున్నాడు. ఏంటి అన్నా అంత పర్సనల్ గా తీసుకున్నావే?